నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాని నుంచి అనువంశంగా మాకు సంప్రాప్తమైనది. తరతరాలుగా నుంచి మాకు ఈ వైద్య వృత్తి కొనసాగిస్తూ అనేక మంది గురువర్యులను సందర్శించి వాళ్ళ యొక్క అనుభవాలను ఛేదించి ఆ తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే ఈ రోజుల్లో చిన్నపాటి సమస్యలతో ఎంతోమంది ఆరోగ్యాలు పాడు చేసుకొని అంతరించిపోతున్నారు. ఈరోజు విషయానికి వస్తే చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య సుఖరోగాలు. చాలా సుఖరోగాలు అంటే లైంగికంగా వచ్చేటువంటి వ్యాధుల్ని సుఖ వ్యాధులు అని అంటాం. ఈరోజు ఆ బాధలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టార్టిఫికేషన్ చేయాలా, పరాశ్రీల దగ్గరికి పోవడము, రకరకాల వ్యాధులతో లింగం పైన అంగం పైన పుండ్లు కానీ పొక్కులు కానీ ఆ తర్వాత సురుకు కానీ రక్తం పడుతూ ఉంటుంది యూరిన్ పోయేటప్పుడు. ఆ తర్వాత కొంతమందికి ఆ యొక్క రకరకాల సమస్యలతో దీన్నే గనేరియా అని అంటారు. రకరకాల సమస్య గనేరియా. అదేవిధంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్తో రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు చెక్కు పెట్టాలంటే మన ప్రకృతిలో మనకు అందేటటువంటి వైద్యం ఎన్నో ఉన్నాయి. అయితే ఏ వ్యాధి అయినా కూడా కొంతమందికి శరీర ధర్మాన్ని బట్టి నెల రోజుల్లో పోయేది ఉంది, 3 నెలలు పడుతుంది, కొంతమందికి 4 నెలలు కూడా పడుతుంది. అది తీవ్రతను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి సుఖ వ్యాధులు అనేకంగా ఉన్నవి. బాగా గుర్తుపెట్టుకోండి, సుఖ వ్యాధి ఒకే వ్యాధి కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇది మీరు తెలుసుకొని దీనికి చక్కటి ఈ యొక్క యూరిన్ ఇన్ఫెక్షన్కి మొదలుపెట్టి గనేరియా వరకు కూడా నేను పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోలోనే చూస్తూ ఉండండి. మోదగ పూలు. మన ప్రకృతిలో మోదగ చెట్టు ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి మోదగ పూలను తెచ్చుకోండి. ఈ మోదగ పూలు తెచ్చుకొని దీన్ని బాగా వెండించి పొడి కొట్టేసేయండి. బాగా పొడి కొట్టేసిన తర్వాత ఇక్కడ శిలాజిత్ అంటాం దీన్ని. ఈ శిలాజిత్తుని తెచ్చుకొని కళ్ళి నీరులో నానబెట్టి అంటే భావన చేసి ఈ శిలాజిత్తును భావన చేసిన తర్వాత పుటం వేసి భస్మంగా మార్చుకోగలిగితే ఇది భస్మంగా తయారవుతుంది. ఈ విధంగా భస్మం తయారవుతుంది. దీన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఉదయము సాయంకాలం ఈ మోదగ పూల యొక్క చూర్ణంలో జత చేసి 1 చెంచా తీసుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకు యూరిన్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ క్రమేణా తగ్గుతూ పోతూ ఉంటుంది, పూర్తిగా తగ్గిపోతుంది. మరి ఇంకొంతమందికి యూరిన్ బ్లాడర్లోనే సమస్య అనేది ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తులకి మీకు నేను తెలియజేసేది ఏంటంటే పల్లేరికాయలు మామూలుగా తెలుస్తుంది. పల్లేరికాయలు ముళ్ళు ఉంటాయి, పసుపు పూలు కాస్తుంది, భూమి మీద పాకి చిన్న ఆకులు ఉంటాయి. దీన్ని తీసుకొని వచ్చి నీడని ఎండించి పొడి కొట్టి దాన్ని కూడా ప్రతిరోజు తంగేడు పూలు తంగేడు ఆకులతో పొడి కొట్టుకొని ఈ రెండు కూడా కషాయ రూపంలో తీసుకుంటూ దీంట్లో కూడా శిలాజిత్తును చేర్చుకుంటూ వచ్చారంటే అద్భుతమైనటువంటి పరిష్కారం దీంట్లోనే మీకు కంప్లీట్గా ఉంది. మరొక విధానం తెలుస్తుంది. గనేరియా. లింగం పైన కురుపులు, పొక్కులు, మంటలు, కొంతమందికి బొబ్బలలాగా, కొంతమందికి ఇంత గుల్లలుగా దాన్ని కూడా ఏమంటారంటే మనకు పులిపిర్లు వచ్చినట్టు ఏర్పడతాయి. మరి విపరీతమైన దురద, మంట, రక్తం పడడం, సురుకు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇది ఒక పురుషుల్లో వచ్చిందంటే సహచారితో అంటే భార్యతో కలిసినప్పుడు ఆ అమ్మాయికి కూడా అంటుకునే అవకాశాలు ఎంతగానో ఉంది. ఈ సమస్యలు రావడానికి కారణం పరాశ్రీ వ్యామోహంతో పోయి సంభోగించినప్పుడు రావడం ఒక విధానము. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల రావడం కూడా కొంతమందికి జరుగుతుంది. అలా అని చెప్పి పొరపాట్లు పడవలసిన అవసరం లేదు. మీరు మొట్టమొదటి చేయాల్సిన ప్రధానమైన ప్రక్రియ ఏంటి అంటే తప్పుడు దారులకు పోకుండా అటువంటి ఉన్నప్పుడు నేరుగా మమ్మల్ని సంప్రదించండి.
మా దగ్గర ఉన్నటువంటి ఈ లింగం పైన ఉన్నటువంటి సమస్యలకు ఇక్కడ చూడండి క్రీము, ఈ క్రీమును అక్కడ దాని మీద రాస్తూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఈ సమస్య 100% వెళ్ళిపోతుంది. మరి దానికి మరొక మందును కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి గంధకం, ఇది గంధకము అంటాం. దీన్ని 7 సార్లు నెయ్యి పాలల్లో శుద్ధి చేసుకోవాలి. అది వైద్యులకు మాత్రమే తెలుస్తుంది. అది శుద్ధి అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. మరి మీరు సూర్యకారం అని అంటారు. ఇక్కడ సూర్యకారం అంటే మీకు పెట్లుప్పు అని కూడా అంటారు. దాన్ని శుద్ధి చేసిన తర్వాత ఈ విధంగా వాడుకోవాలి. శుద్ధి చేసిన తర్వాత మాత్రమే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మరొకటి ఇక్కడ చూడండి, దీన్ని తాలకం అంటాం, పత్ర తాలకము. దీన్ని కూడా శుద్ధి చేసి సున్నపన్ని దీంట్లో విడగబోసి దీని మధ్యలో పెట్టి మూట కట్టితే శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన తర్వాత దీన్ని భస్మ రూపంలో తయారు చేసిన తర్వాత మాత్రమే వాడాలి, డైరెక్ట్గా అలానే వాడకూడదు. మరొక పదార్థము ఇక్కడ చూడండి, దీన్ని రస సింధూరం అని అంటాం. ఇది రస సింధూరము. దీన్ని కూడా శుద్ధి చేసి భస్మంగా మార్చుకున్న తర్వాతనే ఆ భస్మాన్ని మీరు వాడుకోవాల్సిన అవసరం ఉంది. మరొకటి దీని ఇంగిలీకము అంటాం. ఇక్కడ చూడండి ఇంగిలీకం. ఈ ఇంగిలీకాన్ని కూడా సనుబాలల్లో కానీ లేదు ఆవు పాలల్లో కానీ మేక పాలల్లో కానీ 7 పర్యాయాలు శుద్ధి చేసిన తర్వాత దీన్ని పుటమేసి భస్మంగా సింధూరంగా మార్చుకొని ఈ సింధూరాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు లింగంలో తొందర వచ్చిన వారికి వంగము వాడమని సలహా ఇస్తుంటాం. ఆ యొక్క వంగాన్ని తెచ్చుకోండి. మరి దీనికి మంట సురుకు ఇవన్నీ పోవాలంటే శిలాజిత్తు. ఇదే విధంగా కృష్ణ అబ్రక సింధూరం అని దొరుకుతుంది. శతపుటం అంటే 100 పుటాలు వేసిన దాన్ని తీసుకొని వచ్చి దీన్ని కూడా దీంట్లో వేసి దీన్ని అతి మెత్తగా బావంచాల నూనె, ఈ బావంచాల తైలం తెచ్చుకొని ఆ తైలం ఇదే బావంచాలతో తయారు చేసినటువంటి ఇది 2 ప్రక్రియలు తయారు చేస్తాం. లింగం పైన పూయడానికి, కడుపులోకి తీసుకునేకి ఒక విధానం. ఇది లింగం మీద పూసే తైలం. అయితే దీన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ బావంచాల తైలంతో బాగా నూరి ఇటు విధంగా గోళీలు తయారు చేసుకొని దీన్ని తీసుకుంటూ రావాలి. పైకి అప్లై కోసము ఇక్కడ చూపించినటువంటి ఈ యొక్క క్రీము, మరొకటి తైలము. ఇలా కాకుండా ఇంకా విషపూరితంగా లోపల ఏదైనా వైరస్ అనేది ఉంటే దీనికి సంబంధించినటువంటి రకరకాల వ్యాధులకి విధి విధానాలతో తయారు చేసినటువంటి రకరకాలుగా కూడా వైద్య ప్రక్రియలు ఉంటాయి. అలా కాకుండా అందరికీ ఒకేలాగా ఉండవు. ఫోన్ చేసి అడిగితే మేము చెప్పలేం. మీ సమస్య నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించినప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి వైద్యం అందచేయగలము. లేదు మీరు రాలేరు, దూరంగా ఉన్నామంటే మీ యొక్క విషయాలు స్పష్టంగా క్లారిటీగా మీకుండే సమస్యను వివరంగా వాయిస్ రికార్డులో వాట్సాప్లో మాత్రమే మాకు షేర్ చేయండి. తప్పనిసరిగా దాన్ని చూసిన వెంటనే మీకు రిప్లై పెడతాం. మీరు పెట్టేసి వెంటనే ఫోన్ చేయకండి. ఎందుకంటే మేము వైద్యం చేస్తున్నటువంటి డిస్టర్బ్ అవుతూ ఉంది. దానివల్ల పేషెంట్లకు కానీ మాకు కొన్ని అసౌకర్యాలు జరుగుతాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా మళ్ళీ మీకు రిప్లై పెట్టి మీ యొక్క సమస్యకి ఏ మందులు వాడుకోవాలని కూడా తెలియజేస్తాము. ఈ ఒక్క మందుల పట్ల విశ్వాసం నమ్మకం ఉంటే మాత్రం మా వద్ద పొందొచ్చు. లేదు మీరు ఎక్కడైనా చూపించుకోండి, మీ యొక్క సమస్యను ఎక్కడైనా తీర్చుకోండి, మాకు సంబంధం లేదు. మా యొక్క మందుల మీద విశ్వాసం నమ్మకం ఉంటే మాత్రమే మాకు తెలియజేయాలని కోరుకుంటూ, ఇటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తప్పుడు వ్యవహారాలకు పోకుండా వ్యాధి వచ్చినప్పుడు మంచి సలహాలు పొంది వ్యాధిని నివృత్తి చేసుకొని నిండు నూరేండు సుఖంగా పొందొచ్చు. ఎంతోమంది వాళ్ళ భవిష్యత్తులను ఈ యొక్క వ్యాధుల బారిన పడి కొంతమంది సూసైడ్స్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి దీనికి పాల్పడదండి. వ్యాధి ఒకటి ఉంది అంటే దానికి పరిష్కారాలు కూడా ఎన్నో బోలెడన్ని మార్గాలు మన భూమి మీద ఉన్నాయి. కాబట్టి మీరు ఇటువంటివి ఆచరించి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యి సుఖశాంతులతో
జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.